కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్ని ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రానున్న కాలంలో ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సభ అని మీటింగ్లు పెడుతున్నారు. సత్యదూరంగా మాట్లాడుతున్నారు. మీరు 200 రూపాయల పెన్షన్ ఇస్తే మేము 1000 రూపాయలు ఇచ్చినాం. వికలాంగులకు 500 పెన్షన్ ఇస్తే 1500 పెన్షన్ ఇచ్చినాం. మీరు 4 కిలోల బియ్యం ఇచ్చి కుటుంబానికి 20 కిలోల స్లాబ్ పెడితే మేము మనిషికి 6 కిలోలు ఇస్తూ అసలు స్లాబ్ లేకుండా ఎంతమంది కుటుంబంలో వాళ్ళకి ఇస్తున్నాం. ఇవాళ మిషన్ కాకతీయ కింద చెరువులను కలకలాడుతున్నాయి. మీకు కనబడతలేదు అడుగుతారు. ప్రణహిత చేవెళ్ల గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. కనీసం మీరు అక్కడ డ్యామ్ కట్టే అనుమతి కూడా మీరు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ చేయించుకోలేకపోయినారు. మీరు ఆ రోజు 1,80,000 మీరు పరిహారం ఇస్తే భూమికి, ఇవాళ మేము 8 లక్షల పరిహారం ఇచ్చి ప్రజల దగ్గర తీసుకున్నా. మీరు వెళ్ళి ప్రాజెక్ట్ రాకుండా ప్రజల దగ్గర అడ్డుపడడం ఎంతవరకు